తలనొప్పి వస్తోందని జెండు బామ్ రాస్తే అది కాస్త ఇన్ఫెక్షన్ అయినంత పని అయిందంట. అలా ఉంది ఆ నియోజకవర్గ పరిస్థితి. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో అధికార పార్టీ పరువు బజారున పడుతోంది. ఇన్ఛార్జికు వ్యతిరేకంగా మరో వర్గం పావులు కదుపుతోంది. ఇన్ఛార్జిని మార్చాలి అంటూ ఇంకో వర్గం అధిష్టానానికి అదే పనిగా ఫిర్యాదులు చేస్తోంది. కలిసికట్టుగా పనిచేయాల్సిన నేతలిద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఊగిపోతున్నారు. ఈ ఇద్దరి నేతల వైఖరి అధికార పార్టీ అధినాయకత్వానికే తలనొప్పి తెప్పిస్తోందంట. ఎందుకు ఏంటా నియోజకవర్గం? యుద్ధానికి సై అంటున్న ఆ నేతలెవరు? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఇన్ఛార్జిగా ఉన్న గూడూరి ఎరిక్షన్ బాబు, టీడీపీ సీనియర్ నాయకుడు మన్నె రవీంద్ర మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు వర్గాలుగా చీలిన ఈ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. పార్టీ బలోపేతం గురించి ఆలోచించవలసిన నేతలు ఆధిపత్య పోరుతో రగిలిపోతున్నారు. ఈ ఇద్దరు నేతల వైఖరితో అక్కడ టీడీపీ రెండుగా చీలిపోయింది. దళితులతో పాటు కొంతవరకు కమ్మ రెడ్లు గూడూరు వైపు చూస్తుండగా ఎక్కువ శాతం కమ్మ రెడ్లతో పాటు మిగిలిన కులాలు మన్నే వైపు ర్యాలీ అయ్యేట. రోజురోజుకు పెరుగుతున్న ఆధిపత్య పోరుతో తటస్థ కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అసలు గెలవడం మర్చిపోయిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఇద్దరి పోరుతో పార్టీ మరింత డ్యామేజ్ అయ్యేలా తయారైంది అంటున్నారు అక్కడి క్యాడర్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు బరిలో నిలిచారు. అయితే వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడే కాదు, ఈ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కడ సైకిల్ పార్టీ జెండా పాతలేకపోయింది. గడిచిన 3 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీయే విజయఢంకా మోగిస్తూ వస్తోంది. 2024 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించేందుకు టీడీపీ మహాయజ్ఞమే చేసింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ చాలా వరకు బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. 2021లో టీడీపీ అధిష్టానం ఇక్కడ గూడూరి ఎరిక్షన్ బాబును ఇన్ఛార్జిగా నియమించింది. అప్పటినుంచి పార్టీ బలోపేతం కోసం గూడూరి మన్నే కలిసి పనిచేశారు. వీరిద్దరి సఖ్యత వల్లే ఈ మాత్రం రిజల్ట్ వచ్చిందని టీడీపీ క్యాడర్ చెబుతున్న పరిస్థితి. మరోవైపు గూడూరిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగులకు డబ్బులు తీసుకోవడంతో పాటు రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా బ్యాక్గ్రౌండ్ లో నడిపిస్తున్నారనే టాక్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇక మన్నె రవీంద్రకు నియోజకవర్గంలో మంచి పేరుంది. పీపుల్స్ డాక్టర్ గా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. లాభాలు సంపాదించాలని కాకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తారనే భావన నియోజకవర్గ వాసుల్లో ఉంది. రవీంద్ర గతంలో జెడ్పీ వైస్ చైర్మన్ గా చేయడంతో పాటు టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. అయితే ఇంత మంచి పేరున్న మన్నె రవీంద్రపై పార్టీ పరంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కూటమి వేవ్ ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ ఎర్రగొండపాలెంలో టీడీపీ ఓటమి పాలైంది. దానికి మన్నె రవీంద్రనే కారణమంటూ గూడూరి ఎరిక్షన్ బాబు వర్గం ఆరోపణ. మన్నే పార్టీ గెలుపు కోసం సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఓడిపోయామని గూడూరి వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడైన మన్నె రవీంద్రకు ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదంటూ మన్నే వర్గం నుండి వాదన వినిపిస్తోంది. ఇలా ఒకరిపై మరొకరు కత్తులు నూరుతూ పార్టీ ప్రతిష్టను బజారుకేడుస్తున్నారని స్థానిక టీడీపీ అభిమానులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇప్పటికే గూడూరి ఎరిక్షన్ బాబుపై పలుమార్లు మన్నె రవీంద్ర వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. తాజాగా మన్నె రవీంద్ర కూడా స్వయంగా అధినేత చంద్రబాబును కలిసి గూడూరిని ఇన్ఛార్జిగా తొలగించి 3-మెన్ కమిటీ వేయాలని కోరినట్టు టాక్ వినిపిస్తోంది. 3-మెన్ కమిటీలో తనను మెంబర్గా నియమించాలని కోరినట్టు సమాచారం. 3-మెన్ కమిటీ వేయించి గూడూరి పెత్తనానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మన్నె వర్గం ప్లాన్. అయితే చంద్రబాబు దీనికి మొగ్గు చూపడం లేదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేయాల్సిందిగా సూచించిన టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే పార్టీ అధిష్టానం మన్నె రవీంద్రపై గురుగా ఉన్నట్టు గూడూరి వర్గం ప్రచారం చేస్తోంది. పదే పదే ఇన్ఛార్జిపై ఫిర్యాదులు చేయడం పట్ల అధిష్టానం మన్నెకు క్లాస్ పీకారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మన్నె వర్గం మాత్రం కొద్ది రోజుల్లో నియోజకవర్గంలో 3-మెన్ కమిటీ వస్తుందనే ప్రచారాన్ని మొదలుపెట్టిందట.
ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఎర్రగొండపాలెంపై దృష్టి సారించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటివరకు బోని కొట్టని ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా ఆలోచించాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ఇద్దరు నేతలు కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఒకే తాటిపైకి ఇద్దరు నేతలను తేగలిగితే వచ్చే ఎన్నికల్లోనైనా టీడీపీ జెండా ఎగిరే అవకాశం ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు వీరి తీరు పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.